ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గుణవే సర్వలోకానాం విషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానాం బాలం ముకుందం మనసా స్మరామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ శరణాన్ లభేత్. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయము 12వ స్కంద పరిచ్ఛేదము 97వ దశకము ఉత్తమ భక్తి మార్కండేయ ఉపాఖ్యానం. మార్కండేయుడి చరిత్ర గతంలో మనం చెప్పుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఈ 97వ దశకంలో మళ్ళీ మార్కండేయుడి ప్రస్తావన వస్తుందన్నమాట. త్రైగుణ్యాద్భిన్న రూపం భవతి హి భువనే హీనమధ్యోత్తమం యత్ జ్ఞానం శ్రద్ధా చ కర్తా వసతిరపి సుఖం కర్మ చాహార భేదాః. త్వక్షేత్రత్వన్నిషేవాదితు యదిహ పునస్త్వత్పరం తత్తు సర్వం ప్రాహుర్నైర్గుణ్యనిష్టం తదను భజనతో మోక్షు సిద్ధో భవేయం. త్రైగుణ్యాద్భిన్న రూపం భవతి హి భువనే హీనమధ్యోత్తమం యత్ జ్ఞానం శ్రద్ధా చ కర్తా వసతిరపి సుఖం కర్మ చాహార భేదాః. త్వక్షేత్రత్వన్నిషేవాదితు యదిహ పునస్త్వత్పరం తత్తు సర్వం ప్రాహుర్నైర్గుణ్యనిష్టం తదను భజనతో మోక్షు సిద్ధో భవేయం. త్రైగుణ్యాద్భిన్న రూపం భవతి హి భువనే హీనమధ్యోత్తమం యత్ జ్ఞానం శ్రద్ధా చ కర్తా వసతిరపి సుఖం కర్మ చాహార భేదాః. త్వక్షేత్రత్వన్నిషేవాదితు యదిహ పునస్త్వత్పరం తత్తు సర్వం ప్రాహుర్నైర్గుణ్యనిష్టం తదను భజనతో మోక్షు సిద్ధో భవేయం. ఈ ప్రపంచం అంతా కూడా మాయమయం అయినా సరే మనం నమ్మంగా ఆ మాయలోనే పడుతూ ఉంటాం. వెళ్ళి ప్రపంచం అంతా కూడా మాయమయము. సత్వరజస్తమో గుణాలు 3 కూడా ఈ మాయ ద్వారా కల్పించబడినవి. సృష్టిలోని ప్రతి వస్తువులు కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. సత్వం రజస్తమో గుణాలు అన్నిట్లలోనూ తప్పనిసరిగా ఉంటాయి. ఈ త్రిగుణాల ఆధారంగానే ప్రపంచంలోని విషయాలన్నీ కూడాను ఉత్తమం మధ్యమం అధమం అని 3 విధాలుగా చెప్పబడుతున్నాం. జ్ఞానం శ్రద్ధ సుఖం కర్మ నివాసం ఆహార భేదము ఇలాంటివన్నీ త్రిగుణ సహితంగానే ఉంటాయి. కానీ పరమాత్ముడు కొలువున్న ఆలయాలు పరమాత్ముడు చేసే సేవలు కర్మలు అనేవి త్రిగుణాతీతంగా ఉండటంతో వాటి సాయం ద్వారా సత్వరమే నేను ముక్తిని పొందుతాను అని చెప్తున్నారు. అంటే ఈ సత్వరజస్తమో గుణాలు ఎక్కడెక్కడ పనిచేయవో చెప్తున్నారు. ఎక్కడ భగవంతుడు ఉన్న స్థానంలో పని చేయవు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మాయ వలన వచ్చింది గనక ఈ మాయ అనేటటువంటిది
భగవంతుడు ఉన్న చోట సోకదు, పట్టదు, గ్రహించగలుగుతాడు. భక్తి ఉన్నవాడు, ఆరాధన ఉన్నవాడు, భగవంతుడి మీద ఒక నమ్మకం ఉన్నవాడు వెంటనే మాయని పసిగట్టగలుగుతాడు. ఓహో ఇది నిజం కాదు అని తెలుసుకోగలుగుతాడు అనమాట. అది ఎలా తెలుస్తుంది మనకి? మనం చేసేటటువంటి సాధన ద్వారా తెలుస్తుంది. వీడు మాట్లాడేది అబద్ధము, వీడు చేసేది నిజమైన కార్యక్రమం కాదు, ఓహో వీడు మాట్లాడే దాంట్లో నిజం లేదు, ఇతను ఖచ్చితంగా అబద్ధమే చెప్తున్నాడు అన్న విషయం దేని ద్వారా తెలుస్తుంది? ఈ మాయ అంతా కూడా ఏ విధంగా ఉంటుందో పట్టుకుని మనం చూడక్కర్లా. పరమాత్ముని పట్టుకుంటే మాయను ఆయనే తప్పించేస్తాడు. అందుకని ఆ పరమాత్ముని పట్టుకోవడానికి, పరమాత్ముడి పాదాలను సేవించడానికి అలవాటు పడాలి. మనస్సు దాన్ని చుట్టూ తిరుగుతూ ఉండాలి. మనస్సు లౌకికమైన విషయాల చుట్టూ ఎంత ఎక్కువగా, ఎంత గబగబా తిరుగుతోందో ఆ విధమైనటువంటి స్పందన భగవంతుడి పాదాల యందు ఉన్నట్లయితే మాయ నుంచి తప్పించుకోగలుగుతారు. ఈ సత్వరజస్తమో గుణాల నుంచి కూడా తప్పించుకుంటారు అని చెప్తున్నారు. త్వయ్యేవన్యస్తచిత్త సుఖమయి విచరన్ సర్వచేష్టాస్త్వదర్థం త్వద్భక్తైః సేవ్యమానానసి చరితచరానాన్ ఆశ్రయన్ పుణ్యదేవాన్ దస్యౌ విప్రే మృగాదిష్వపి చ సమమతిర్ముచ్యమానావమానా స్పర్ధాసూయాదిదోష సతతమఖిల భూతేషు సంభోజయే త్వాం. త్వయ్యేవన్యస్తచిత్తః సుఖమయి విచరన్ సర్వచేష్టాస్త్వదర్థం త్వద్భక్తైః సేవ్యమానానసి చరితచరానాన్ ఆశ్రయన్ పుణ్యదేవాన్ దస్యౌ విప్రే మృగాదిష్వపి చ సమమతిర్ముచ్యమానావమానా స్పర్ధాసూయాదిదోష సతతమఖిల భూతేషు సంభోజయే త్వాం. త్వయ్యేవన్యస్తచిత్తః సుఖమయి విచరన్ సర్వచేష్టాస్త్వదర్థం త్వద్భక్తైః సేవ్యమానానసి చరితచరానాన్ ఆశ్రయన్ పుణ్యదేవాన్ దస్యౌ విప్రే మృగాదిష్వపి చ సమమతిర్ముచ్యమానావమానా స్పర్ధాసూయాదిదోష సతతమఖిల భూతేషు సంభోజయే త్వాం. ప్రభు నీయందే కనుక మనసు లగ్నం చేసి నేను చేసే కర్మలన్నిటినీ నీకు సమర్పించి నీ భక్తులు ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ నివసించిన పవిత్ర పుణ్యక్షేత్రాలను ఒకదానిని తర్వాత ఒకటి దర్శించుకుంటాను. ప్రభు నీ మీదే మా మనసును లగ్నం చేసి నేను చేసే కర్మలన్నిటిని కూడా నీకే సమర్పించి నీ భక్తులు ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ నివసించిన పవిత్ర పుణ్యక్షేత్రాలలో పవిత్ర పుణ్యక్షేత్రాలని ఒకదాని తర్వాత ఒకటి దర్శించుకుంటాను. దొంగలు, సజ్జనులు, మృగాలు వీటి మీద సమభావాన్ని కలిగి ఉంటూ మానవమానాలు, అసూయ, స్పర్ధ వంటి స్థితులను వదిలిపెట్టి ఈ సృష్టిలోని సకల భూతాలలోనూ అభివ్యక్తమవుతోంది నీవేనని గ్రహించి మనసారా నిన్నే ఆరాధిస్తాను. నీవు తప్ప అన్యమేది కూడా లేదు. ఏదైనా కూడా పరమాత్ముడికి సమర్పించిన దృష్టితోటే చేస్తాను. పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటాను. నీ భక్తులు ఎక్కడెక్కడున్నారో నీ భక్తుల్ని కూడా నేను దర్శనం చేసుకుంటానని, అంటే భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యమో భక్తుణ్ణి దర్శనం చేసుకుంటే కూడా అంత పుణ్యం అని చెప్పి పరమాత్ముడే చెప్పాడనమాట. అందుకోసం అని చెప్పి ఇక్కడ భక్తుడికి భగవంతుడికి తేడా లేదు అని చెప్పేసి మనకి మళ్ళీ ఇంకోసారి తెలియజేస్తున్నారు. త్వద్భావో యావదేషు స్ఫురతి న విశదం తావదేవం హ్యుపాస్తిం కుర్వన్నైకాత్మబోధే ఝటితి వికసతి
त्वन्मयोऽहं चरेयम् त्वद्धर्मस्यास्य तावत् किमपि न भगवन् प्रस्तुतस्य प्रणाशः तस्मात् सर्वात्मनैव प्रतिसमम विभो भक्तिमार्गं मनोज्ञम् त्वद्भावो यावदेषु स्फुरति न विशदं तावदेवं ह्युपास्तिं कुर्वन्नैकात्मबोधे झटिति विकसति त्वन्मयोऽहं चरेयम् त्वद्धर्मस्यास्य तावत् किमपि न भगवन् प्रस्तुतस्य प्रणाशः तस्मात् सर्वात्मनैव प्रतिसमम विभो भक्तिमार्गं मनोज्ञम् त्वद्भावो यावदेषु स्फुरति न विशदं तावदेवं ह्युपास्तिं कुर्वन्नैकात्मबोधे झटिति विकसति त्वन्मयोऽहं चरेयम् त्वद्धर्मस्यास्य तावत् किमपि न भगवन् प्रस्तुतस्य प्रणाशः तस्मात् सर्वात्मनैव प्रतिसमम विभो भक्तिमार्गं మనోజ్ఞం. అన్నిటిలోనూ పరమాత్ముడే ఉన్నాడు అన్నటువంటి భావన నాలో స్థిరంగా పాతుకుపోయేటట్లుగా నిన్నే ఆరాధిస్తాను, నువ్వు తప్ప అన్యమేదీ లేదు అనేటటువంటి దృష్టిని నేను మనసుకి ఏర్పాటు చేసుకుంటాను. అంతటా విలిచి ఉన్నది నువ్వే ఉండడం, నువ్వే పరిపూర్ణంగా అంతటా నిలబడ్డావు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటాను. అలాగే ధర్మ మార్గాన్ని ఆచరించే వారికి పతనం అనేది ఉండదు. కనుక అత్యంత మనోహరమైనటువంటి నీ భక్తి మార్గాన్ని సర్వాత్మనా నాకు ప్రసాదించు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. తం చైనం భక్తి యోగం ద్రదయుతు మయి మే సాధ్యమారోగ్యమాయు దిష్ట్యా తత్రాపి సేవ్యం తవ చరణమహో భేషజాయేవ దుగ్ధం. మార్కండేయో హి పూర్వం గణక నిగదిత ద్వాదశాబ్దాయురచ్చైః సేవిత్వావత్సరం త్వాం తవ భట నివహైర్ద్రావయామాస మృత్యుం. తం చైనం భక్తి యోగం ద్రదయుతు మయి మే సాధ్యమారోగ్యమాయు దిష్ట్యా తత్రాపి సేవ్యం తవ చరణమహో భేషజాయేవ దుగ్ధం. మార్కండేయో హి పూర్వం గణక నిగదిత ద్వాదశాబ్దాయురచ్చైః సేవిత్వావత్సరం త్వాం తవ భట నివహైర్ద్రావయామాస మృత్యుం. తం చైనం భక్తి యోగం ద్రదయుతు మయి మే సాధ్యమారోగ్యమాయు దిష్ట్యా తత్రాపి సేవ్యం తవ చరణమహో భేషజాయేవ దుగ్ధం. మార్కండేయో హి పూర్వం గణక నిగదిత ద్వాదశాబ్దాయురచ్చైః సేవిత్వావత్సరం త్వాం తవ భట నివహైర్ద్రావయామాస మృత్యుం. భగవంతుడిని చెప్తున్నారు, భగవంతుడితోటే మాట్లాడుకుంటున్నారు భట్టతుడి గారు. స్వామి, నీవు చెప్పినటువంటి భక్తి యోగం హృదయంలో దృఢంగా ఉండాలంటే మానవునికి ఆయుష్ ఆరోగ్యం దృఢంగా ఉండాలి. ఆరోగ్యం ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా భగవంతుడి ధ్యానం చేయలేము, నిలకడ ఉండదన్నమాట మనకి. ఈ రెండు పొందే అదృష్టం లభించాలంటే నీ పాద పద్మాలను సేవించడం తప్ప మరొక దారి లేదు. ఇది ఎలాంటిదంటే ఔషధాన్ని తీసుకునేటప్పుడు అనుపానంగా పాలు తాగుతూ ఉంటారు, పాలు తాగడం లాంటిది. మార్కండేయుడు వృత్తాంతాన్ని చూస్తే జ్యోతిష్యులు అతనికి 12 సంవత్సరాల ఆయుష్ను మాత్రమే ఉందని చెప్పారు. కానీ ఆ మార్కండేయుడు 1 సంవత్సర కాలంలో నిన్ను సేవించి పుణ్యఫలంగా
నీ భటుల సాయంతో మృత్యువును సైతం ఎదిరించేశాడు. 1 సంవత్సరమే నిన్ను ప్రార్థన చేశాడు, కానీ ఎంత భక్తిగా ఆరాధన చేశాడు. 12 సంవత్సరాల ఆయుష్తో పుట్టినటువంటి వాడు కేవలం నీ ఎందు భక్తితోటి దాన్ని పూర్ణాయుష్గా చిరంజీవిగా కూడా మార్చేసేసుకున్నాడు. మార్కండేయశ్చిరాయస్స ఖలు పునరపి త్వత్పరః పుష్పభద్రాతీరే నిన్నే తపస్యన్ అతుల సుఖరతేష్పర్తువన్వంతరాణి దేవేంద్ర సప్తమస్తం సురయువతి మరున్మన్మధూర్మోహయిష్యన్ యోగోష్మప్లుష్యమాణైర్నతు పునరసకత్వజ్జనం నిర్జయేత్కః. మార్కండేయశ్చిరాయస్స ఖలు పునరపి త్వత్పరః పుష్పభద్రాతీరే నిన్నే తపస్యన్ అతుల సుఖరతేష్పర్తువన్వంతరాణి దేవేంద్ర సప్తమస్తం సురయువతి మరున్మన్మధూర్మోహయిష్యన్ యోగోష్మప్లుష్యమాణైర్నతు పునరసకత్వజ్జనం నిర్జయేత్కః. మార్కండేయశ్చిరాయస్స ఖలు పునరపి త్వత్పరః పుష్పభద్రాతీరే నిన్నే తపస్యన్ అతుల సుఖరతేష్పర్తువన్వంతరాణి దేవేంద్ర సప్తమస్తం సురయువతి మరున్మన్మధూర్మోహయిష్యన్ యోగోష్మప్లుష్యమాణైర్నతు పునరసకత్వజ్జనం నిర్జయేత్కః. పరమాత్మ నీ దివ్య అనుగ్రహంతో దీర్ఘాయువును పొందినటువంటి మార్కండేయుడు నీ మీద నిశ్చలమైన భక్తిని కలిగి పుష్పభద్రా నదీ తీరంలో 6 మన్వంతరాల పాటు తపస్సు ఆచరిస్తూ కాలం గడిపాడు. 7వ మన్వంతరంలో 7వ ఇంద్రుడు మలయమారుతం వసంతుడు మన్మధుడు తోడురాగా తపస్సు ఆచరిస్తున్నటువంటి మార్కండేయుడు విషయ సుఖాసక్తి కలిగించాలని అందమైన అప్సరసల్ని పంపించారు. వెనక్కి పంపించేసేసింది. నీ దివ్యానుగ్రహంతో దీర్ఘాయువును పొందినటువంటి మార్కండేయుడు నీ మీద నిశ్చలమైన భక్తిని కలిగి పుష్పభద్రా తీరంలో మార్కండేయుడు తపోయోగం వారి ప్రయత్నాల్ని విఫలం చేసి వెనక్కి పంపించి వెనక్కి పంపించేశాడు. నీ భక్తుల్ని జయించడం ఎవరి వల్ల కాదయ్యా అని చెప్తున్నారు. అంటే భగవంతుడి యందు మనసు పూర్తిగా లగ్నమై ఉన్నటువంటి వాడిని ఎవరు కూడా మార్పు చేయలేరు, ఎటువంటి ప్రలోభాలకి కూడా ఆ మనస్సు లొంగదు అని చెప్తున్నారు. ప్రీత్యా నారాయణాఖ్యస్వమధ సరసకః ప్రాప్తవానస్య పార్శ్వం తుష్ట్యా తోష్టూయమానః సతతు వివిధవరైర్లోభితో నానుమేనే ద్రష్టుం మాయాం త్వదీయాం కిల పునరవృణోద్భక్తి తృప్తాంతరాత్మా మాయా దుఃఖాన విజ్ఞస్తదపి మృగయతే నూనమాశ్చర్యహేతోః. ప్రీత్యా నారాయణాఖ్యస్వమధ సరసకః ప్రాప్తవానస్య పార్శ్వం తుష్ట్యా తోష్టూయమానః సతతు వివిధవరైర్లోభితో నానుమేనే ద్రష్టుం మాయాం త్వదీయాం కిల పునరవృణోద్భక్తి తృప్తాంతరాత్మా మాయా దుఃఖాన విజ్ఞస్తదపి మృగయతే నూనమాశ్చర్యహేతోః. ప్రీత్యా నారాయణాఖ్యస్వమధ సరసకః ప్రాప్తవానస్య పార్శ్వం తుష్ట్యా తోష్టూయమానః సతతు వివిధవరైర్లోభితో నానుమేనే ద్రష్టుం మాయాం త్వదీయాం కిల పునరవృణోద్భక్తి తృప్తాంతరాత్మా మాయా దుఃఖాన విజ్ఞస్తదపి మృగయతే
నూనమాశ్చర్యహేతోః. నారాయణుగా అవతరించినటువంటి పరమాత్ముడు నీ సఖుడైనటువంటి నరుడితోటి కలిసి తపస్సు చేస్తున్న మార్కండేయుడి దగ్గరికి వెళ్ళావు. నిన్ను దర్శించిన ఆనందంలో ఆ మహర్షి ఎన్నో రకాల నిన్ను స్తుతించాడు. అతడి స్తుతులు విని ప్రసన్నుడివై ఎన్నో వరాలను మార్కండేయుడికి ఇవ్వడానికి సిద్ధుడయ్యావు. అయితే అతడు నీవిచ్చిన వరాలను స్వీకరించడానికి అంగీకరించలేదు. కుతూహలంతో కేవలం నీ మాయ ఒక్కసారి చూపమని మాత్రం కోరాడు. ఆ మార్కండేయుడికి నీ మీద అచంచలమైన భక్తి ఉంటే చాలని సంతృప్తి చెందాడు. ఆ మహర్షి మాయ వల్ల కలిగేటటువంటి బాధలు ఎలా ఉంటాయో తెలియనివాడు. అందుకే ఆశ్చర్యంగా నీ మాయను దర్శించాలని కోరుకున్నాడు. ఎవరైనా ఏదన్నా అడుగుతారు, మోక్షం అడుగుతారు, ఏదన్నా అడుగుతారు. ఈయన ఏం అడగలే, ఒకసారి మాయ ఎలా ఉంటుందో చూపించవయ్యా అన్నారంటే మనకి ఏం చెప్తున్నారంటే భగవంతుడిని నమ్మినటువంటి వాడిని మాయ వాడి జోలికి వెళ్ళలేదు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనకి ఈ విషయంలో ఒకసారి మాయ ఎలా ఉంటుందో చూపించవయ్యా అని అడిగారు అనమాట. యాతే త్వయ్యా సువాత కుల జలదతల తోయ పూర్ణాతి గూర్ణత్ సప్తార్నో రాశిమగ్నే జగతి సతు జలే సంభ్రమన్ వర్షకోటి దీన ప్రక్లిష్ట దూరే వటదలశయనం కంచిదాశ్చర్యబాలం త్వామేవ శ్యామలాంగం వదన సరసిజన్యస్తపాదాంగుళీకం. యాతే త్వయ్యా సువాత కుల జలదతల తోయ పూర్ణాతి గూర్ణత్ సప్తార్నో రాశిమగ్నే జగతి సతు జలే సంభ్రమన్ వర్షకోటి దీన ప్రక్లిష్ట దూరే వటదలశయనం కంచిదాశ్చర్యబాలం త్వామేవ శ్యామలాంగం వదన సరసిజన్యస్తపాదాంగుళీకం. యాతే త్వయ్యా సువాత కుల జలదతల తోయ పూర్ణాతి గూర్ణత్ సప్తార్నో రాశిమగ్నే జగతి సతు జలే సంభ్రమన్ వర్షకోటి దీన ప్రక్లిష్ట దూరే వటదలశయనం కంచిదాశ్చర్యబాలం త్వామేవ శ్యామలాంగం వదన సరసిజన్యస్తపాదాంగుళీకం. మార్కండేయుడు కోరుకున్న మాయను దర్శించాలని వరాన్ని అతడికి ప్రసాదించి అక్కడి నుంచి పరమాత్ముడు అదృశ్యమయ్యాడు. అలా పరమాత్ముడు అదృశ్యం అయ్యాడో లేదో ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకొని పెనుగాలులతో కూడినటువంటి వర్షం ధారలాగా కురిసింది. ఆ భయంకరమైన వానకి సప్త సముద్రాలు పొంగి జలప్రళయం సంభవించి అందులో ప్రపంచం అంతా కూడా మునిగిపోయింది. అలా ఎన్నో కోట్ల సంవత్సరాలు గడిచిపోయి ఆ అపార జలరాశిలో మార్కండేయుడు అన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఏకాకిగా ఒక్కడు ఉన్నాడు, తిరుగుతున్నాడు. ఒకనాడు జలరాశిలో శ్యామల వర్ణంతో తన కాలి బొటన వేలిన నోట్లో ఉంచుకుని మర్రి ఆకులో పడుకున్నటువంటి ఒక పసిబాలుడు చాలా సంవత్సరాల తర్వాత మార్కండేయుడికి కనిపించాడు. అతనికి ఆశ్చర్యాన్ని కలిగించి, ఆ బాలుడివి నీవే కదా స్వామి, అతనికి ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి ఆ బాలుడివి నువ్వే కదా స్వామి అని భట్టతిర గారు అడుగుతున్నారు అనమాట. దృష్ట్యా త్వాం హృష్ణరోమా త్వరితముపగతః స్రష్టుకామో మునీంద్రః శ్వాసేనాంతర్నివిష్టః పునరిహ సకలం దృష్టవాన్ విష్ణుపౌషుం భూయోపి శ్వాసవాతైర్బహిరనుపతితో వీక్షితస్త్వత్కటాక్షైః మోదాదాశ్లేష్టుకామస్త్వయి పిహితతనో స్వాశ్రయమే ప్రాగ్వదాసీత్. దృష్ట్యా త్వాం హృష్ణరోమా త్వరితముపగతః స్రష్టుకామో మునీంద్రః శ్వాసేనాంతర్నివిష్టః పునరిహ సకలం దృష్టవాన్ విష్ణుపౌషుం
భూయోపి శ్వాసవాతైర్బహిరనుపతితో వీక్షితస్త్వత్కటాక్షైః మోదాదాశ్లేష్టు కామస్త్వయి పిహితతనౌ స్వాశ్రయమే ప్రాగ్వదాసీత్ దృష్ట్యా త్వాం హృష్ణరోమా త్వరితముపగతః స్రష్టుకామో మునీంద్రః శ్వాసేనాంతర్నివిష్టః పునరిహ సకలం దృష్టవాన్ విష్ణుపౌషుం భూయోపి శ్వాసవాతైర్బహిరనుపతితో వీక్షితస్త్వత్కటాక్షైః మోదాదాశ్లేష్టు కామస్త్వయి పిహితతనౌ స్వాశ్రయమే ప్రాగ్వదాసీత్. మర్రి ఆకు మీద తేలుతూ బాలుడు రూపంలో ఉన్నటువంటి పరమాత్ముని చూసి మార్కండేయ మహర్షి ఎంతో ఆనందించాడు. పరమాత్ముని తాకడానికి అతడు త్వరగా పరిగెత్తుకుంటూ విష్ణుమూర్తి ఆ చిన్న పిల్లవాడి దగ్గరికి వచ్చాడు. ఈ లోపల పరమాత్ముడు పీల్చినటువంటి ఆ ఉచ్ఛ్వాసాల ద్వారా ఏమైపోయింది, నీ దివ్య శరీరంలో ఉన్న అతడికి సకల లోకాలు దర్శనమిచ్చావు. ఒక్కసారిగా ఆయన గాలి పీల్చుకునేటప్పటికీ ఆ గాలిలో ముక్కు రంధ్రాల్లోకి వెళ్ళిపోయాడు మార్కండేయుడు. అప్పుడు ఏం చేశాడు, సకల లోకాలని లోపల ఉన్నటువంటి వాటిని చూపించాడు. తర్వాత నీవు విడిచినటువంటి నిశ్వాసను మళ్ళీ గాలి వదిలిపెట్టినప్పుడు మార్కండేయ మహర్షి బయటికి వచ్చి నీ కటాక్ష వీక్షణాలను పొందాడు. పట్టలేని ఆనందంతో నిన్ను కౌగలించుకోబోగా వెంటనే నువ్వు అదృశ్యమైపోయావు. తిరిగి అతడు తనని చూసుకోగా పూర్వం తన ఆశ్రమంలో ఎక్కడ కూర్చున్నాడో అక్కడికే వచ్చి చేరాడు. దానిని బట్టి ఎలా మాయను చూపించాడో పరమాత్ముడు ఒకసారి మార్కండేయుడికి మనం అర్థం చేసుకోవాలి. గౌర్యా సార్ధం తదగ్రే పురభిదగతస్త్వత్ప్రియ ప్రేక్షణార్తి సిద్ధానేవాస్య దత్వా స్వయమయమజరా మృత్యుతాదీర్ఘతో భూత్ ఏవం త్వస్సేవయైవ స్మరరి పురపిన్స ప్రియతే వేన తస్మాత్ మూర్తిత్రయాత్మకస్త్వం నను సకల నియంతేతి సువ్యక్తమాసీత్. గౌర్యా సార్ధం తదగ్రే పురభిదగతస్త్వత్ప్రియ ప్రేక్షణార్తి సిద్ధానేవాస్య దత్వా స్వయమయమజరా మృత్యుతాదీర్ఘతో భూత్ ఏవం త్వస్సేవయైవ స్మరరి పురపిన్స ప్రియతే వేన తస్మాత్ మూర్తిత్రయాత్మకస్త్వం నను సకల నియంతేతి సువ్యక్తమాసీత్. గౌర్యా సార్ధం తదగ్రే పురభిదగతస్త్వత్ప్రియ ప్రేక్షణార్తి సిద్ధానేవాస్య దత్వా స్వయమయమజరా మృత్యుతాదీర్ఘతో భూత్ ఏవం త్వస్సేవయైవ స్మరరి పురపిన్స ప్రియతే వేన తస్మాత్ మూర్తిత్రయాత్మకస్త్వం నను సకల నియంతేతి సువ్యక్తమాసీత్. ఒకనాడు గౌరీదేవితో కలిసి పరమేశ్వరుడు నీ ప్రియభక్తుడైన మార్కండేయుడి దగ్గరికి వచ్చి అంతకు పూర్వమే అతడు నిన్ను మెప్పించి పొందిన జరామృత్యులో లేకుండా ఉండే వరాలను మరలా తాను కూడా అనుగ్రహించాడు. ఈ సంఘటనతో నిన్ను సేవిస్తే పరమేశ్వరుడు కూడా ప్రసన్నమవుతాడు అని చెప్పేసి స్పష్టమవుతోంది. త్రిమూర్తుల రూపాలు ధరించిన నీవే అందరికన్నా ఉన్నతమైన వాడివి ప్రభు అని చెప్పేసి విష్ణువుని కీర్తిస్తున్నారు ఇక్కడ భట్టతిరి గారు. త్యంచేస్మిన్ సత్యలోకే విధిహరిపురభిన్ మందిరాన్యూర్ధ్వమూర్ధ్వం తేభ్యో పూర్ధ్వం తు మాయా వికృతి విరహితో భాతి వైకుంఠలోకః తత్ర త్వం కారణాంబస్యపి పశుపకలే శుద్ధ సత్వైకరూపీ సచేద్ బ్రహ్మాద్వయాత్మా పవనపురపతే పాహి మాం సర్వరోగాన్.
त्यञ्चेऽस्मिन् सत्यलोके विधिहरिपुरभिन्मन्दिराण्यूर्ध्वमूर्ध्वम् तेभ्यो पूर्वं तु माया विकृतिविरहितो भाति वैकुण्ठलोकः तत्र त्वं कारणाम्बस्यपि पशुपकले शुद्धसत्त्वैकरूपी सचेद्ब्रह्माद्वयात्मा पवनपुरपते पाहि मां सर्वरोगान् त्यञ्चेऽस्मिन् सत्यलोके विधिहरिपुरभिन्मन्दिराण्यूर्ध्वमूर्ध्वम् तेभ्यो पूर्वं तु माया विकृतिविरहितो भाति वैकुण्ठलोकः तत्र त्वं कारणाम्बस्यपि पशुपकले शुद्धसत्त्वैकरूपी सचेद्ब्रह्माद्वयात्मा पवनपुरपते पाहि मां सर्वरोगान् సత్యలోకంలో బ్రహ్మ విష్ణు శివుడు లోకాలుగా వరుసగా ఒకదాని మీద ఒకటి అమర్చి ఉన్నాయి. సత్యలోకం కన్నా పైభాగంలో పరంధామైనటువంటి వైకుంఠం ఉంది. ఆ లోకంలో మాయా వికారాలకి అతీతమైనది. అక్కడ ఉన్నటువంటి కారణ జలాలలో నీవు శుద్ధ సత్వరూపుడిగాను సచ్చిదానంద రూపుడైనటువంటి పరబ్రహ్మగా కొలువు తీరి ప్రకాశిస్తున్నావు. రేపల్లిలో గోపాలుడిగా అవతరించిన నీ రూపం కూడా అదేను. అలాంటి పరబ్రహ్మమైనటువంటి పవనపురాధీశ నా రోగాన్ని పోగొట్టు అని మళ్ళీ ఇంకోసారి తన యొక్క వ్యాధిని గురించి చెప్తున్నారు. ఇక్కడ ఒక్కసారి 10 శ్లోకాలను చదువుకున్నాం. త్రైగుణ్యాద్ భిన్న రూపం భవతి హి భువనే హీనమధ్యోత్తమం యత్ జ్ఞానం శ్రద్ధా చ కర్త వసతిరపి సుఖం కర్మ చాహార భేదాః త్వక్షేత్రత్వన్నిషేవాదితు యదిహ పునస్త్వరం సత్తు సర్వం ప్రాహుర్నైర్గుణ్యనిష్టం తదను భజనతో మంక్షు సిద్ధో భవేయం త్వయ్యేవన్యస్తచిత్తః సుఖమయి విచరన్ సర్వచేష్టాస్త్వదర్థం త్వద్భక్తైః సేవ్యమానానసి చరితచరానాశ్రయన్ పుణ్యనయసాన్ దస్యోపి ప్రేమృగాదిష్వపి చ సమమతిర్ముచ్యమానావమానా శ్రద్ధా సూర్యాదిదోషః సతతమఖిలభూతేషు సంపూజయే త్వాం త్వద్భావో యావదేషు స్ఫురతి న విశదం తావదేవం హ్యుపాస్తిం కుర్వన్నైకాత్మ్యబోధే ఝటితి వికసతి త్వమయోహం చరేయం త్వద్ధర్మస్యాస్య తావత్ కిమపి న భగవన్ ప్రస్తుతస్య ప్రణాశః తస్మాత్ సర్వాత్మనైవ ప్రదిశ మమ విభో భక్తి మార్గం మనోజ్ఞం తం చైనం భక్తి యోగం దృఢయుతు మయి మే సాధ్యమారోగ్యమాయుః దిష్ట్యా తత్రాపి సేవ్యం తవ చరణమహో భేషజా ఏవ దుగ్ధం మార్కండేయో హి పూర్వం గణక నిగదత ద్వాదశాబ్దాయురుచ్చైః సేవిత్వా వత్సరం త్వాం తవ భట నివహైర్ద్రావయామాస మృత్యుం మార్కండేయశ్చిరాయుః సఖలు పునరపి త్వత్పర పుష్పవద్రాతీరే నిన్యే తపస్యన్ అతుల సుఖరతే షట్టు మన్వంతరాణి దేవేంద్ర సప్తమస్తం సురయువతి మరుర్మన్మధుర్మోహయిష్యన్ యోగోష్మాప్లుష్యమాణైర్నతు పునరసకవచనం నిర్జయేత్కః ప్రీత్యా నారాయణాఖ్య స్వమదనరసఖః ప్రాప్తవానస్య పార్శ్వం తుష్ట్యా తోష్టూయమానః సతతు వివిధవరైర్లోభితో నానుమేనే ద్రష్టుం మాయాం త్వదీయాం కిల పునరవృణోద్భక్తి తృప్తాంతరాత్మా
మాయా దుఃఖానభిజ్ఞస్తదపి మృగయతే నూనమాశ్చర్యహేతోః యాతే త్వయ్యాసు వాతాకులజలదతలతోయపూర్ణాతిఘూర్ణం సప్తార్ణో రాశిమగ్నే జగతి సతుజలే సంభ్రమన్ వర్షకోటిః దీనః ప్రైక్లిష్టదూరే వటదలశయనం కంచిదాశ్చర్యబాలం త్వామేవ శ్యామలాంగం వదన సరసిజన్యస్తపాదాంగుళీకం దృష్ట్యా త్వాం హృష్టరోమా త్వరితముపగతః పృష్టకామో మునీంద్రః శ్వాసేనాంతర్నివిష్టః పునరిహ సకలం దృష్టవాన్ విష్టపౌషం భూయోపి శ్వాసవాతైర్బహిరనుపతితో వీక్షితస్త్వత్కటాక్షైః మోదాదాశ్రేష్టు కామస్త్వయి విహితనతనౌ స్వాశ్రమే ప్రాగ్వదాసీత్ గౌర్యా సార్ధం తదగ్రే పురభిదగతస్త్వత్ప్రియా ప్రేక్షణార్తి సిద్ధానేవాస్య దత్వా స్వయమయమజరా మృత్యుదాదీన్ గతోభూత్ ఏవం త్వస్సేవయైవ స్మరరిపురపి స ప్రియతే యేన తస్మాత్ మూర్తిత్రయాత్మకస్త్వం నను సకల నియంతేతి సువ్యక్తమాసీత్ త్రంత్యంతేస్మిన్ సత్యలోకే విధిహరపురిభిర్మందిరాణ్యూర్ధ్వమూర్ధ్వం తేభ్యో పూర్ధ్వంతు మాయా వికృతి విరహితో భక్తివైకుంఠలోకః తత్వత్వం కారణాంభస్యపి పశుపకలే శుద్ధసత్వైకరూపీ సచ్చిద్ బ్రహ్మాద్వయాత్మా పవనపురపతే పాహి మాం సర్వరోగాన్ కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానాం బాలం ముకుందం మనసా స్మరామి యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణి నమోస్తుతే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞస్తకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి లోకాః సమస్తాః సుఖినో భవంతు. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.